ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్స్, ఇక్కడ వాతావరణం, ఇక్కడ ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని హై లెవెల్లో తీసుకెళ్ళాలని కోరుచున్నా. మీరు కూడా ఇక్కడికి రండి, చూడండి. మస్తు అంటే చాలా చుట్టూ నది, మధ్యలో టెంపుల్, వండర్ఫుల్. అంటే నేను లైఫ్లో చూడలేదు. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి వైజాగ్ కాలనీ దగ్గర ఉన్నాము. వైజాగ్ కాలనీ అంటే ఈ కృష్ణా రివర్ బ్యాక్ వాటరు, చాలా బాగుంటుంది లొకేషను. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ముందు ఒక టెంపుల్ ఒకటి ఉంటుంది, ఆ టెంపుల్ మీకు చూపిస్తాము. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ వాటర్ చాలా అద్భుతంగా ఉంది. చుట్టూ కొండలు ఉంటాయి, ఈ కొండల మధ్యలో వాటర్ అనేది ఫామ్ అయి ఉంది. మీకు వ్యూ మొత్తం చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే ముందర పెద్ద మునగాలి టెంపుల్ అంటారు. అంటే మామూలుగా ఇక్కడ మన చుట్టుపక్కల వాళ్ళకైతే ఇది చాలా మందికి తెలుసు, ఫేమస్ టెంపుల్. కొత్త వాళ్ళకి, కొత్త వ్యూవర్స్కి, వేరే మన ఆంధ్ర తెలంగాణ వేరే పీపుల్స్కి అయితే వాళ్ళ కోసం అని చెప్పేసి చుట్టుపక్కల నల్గొండ డిస్టిక్, మహబూబ్ నగర్ వీళ్ళకైతే టెంపుల్ చాలా తెలుసు. దసరా టైంలో చాలా ఫేమస్, చాలా పెద్ద జాతర అయితే ఇక్కడ జరుగుతుంది. ఇంకా మీరు చూసుకుంటే ఆ టెంపుల్కి పక్కనే ఇదంతా బ్యాక్ వాటరు, మన కృష్ణా రివర్కి బ్యాక్ వాటరు. మీరు చూసుకోవచ్చు ఆ లొకేషన్ అంతా, ఆ కొండ, అదంతా కొండ ప్రాంతము. ఇక్కడ చూసుకుంటే చిన్న చిన్న బోట్స్ కూడా ఉంటాయి, వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారు. వాటర్ అయితే మస్తు ఉన్నాయి ఇక్కడ, గుట్టలు, ఈ ప్రపంచం. నాకైతే మస్తు అనిపిస్తుంది. మీరు కూడా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే మేము చేపలు కొనడానికి వెళ్తున్నాము. ఇక్కడ చేపలు చాలా ఫ్రెష్గా ఉంటాయి, అప్పుడే పట్టుకొచ్చి మనకి ఇస్తారనమాట. సో అండ్ చాలా తక్కువ ధరకే ఉంటాయి. సో చేపలు కొనుక్కున్న తర్వాత ఇక్కడ లోకల్లో ఒక ఆంటీ ఉంటారు, ఆమెకి ఈ చేపలు ఇచ్చేసి, అంటే మొత్తం ఒక ప్యాకేజీ జొన్న రొట్టెలు, అన్నము, మొత్తం ప్యాకేజ్లో వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. ఆ వంట రెడీ అయ్యే లోపు మేమైతే ఆ టెంపుల్ ఇంకో లోపల చాలా అద్భుతమైన ప్లేస్ ఒకటైతే ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వస్తాము. మా వాడు చేపలు అయితే కొనడం అయిపోయింది. చాలా ఆకలి వేసేస్తుంది. మార్నింగ్ టిఫిన్ చేసింది, ఏం తినలేదు అసలు. ఇప్పుడు తీసుకొని తినాలనుకుంటున్నా. మొత్తానికి అయితే మేము వైజాగ్ కాలనీ అయితే రీచ్ అయినాము. మీరు బ్యాక్ ఎండ్లో కనిపిస్తుందంతా వాటరు, చాలా అద్భుతమైన లొకేషన్ ఇదైతే. మీరు చూస్తే వెనకాల మొత్తం కొండలు ఆ కొండల మధ్యలో మీకు అన్ని కొండలు, ఆ కొండల మధ్యలో మీకు వాటర్ అయితే ఫామ్ అయి ఉంది. ఏంటంటే ఇది నల్లమల్ల ఫారెస్ట్ ఇదంతా. ఇక్కడ కృష్ణా రివర్, అంటే కృష్ణా నది ఉంది కదా, కృష్ణా నదికి బ్యాక్ వాటర్ ఇదంతా. ఇప్పుడు మనం దీనికి వైజాగ్ కాలనీ అని పేరు ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు ఎప్పుడో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, అంటే ఒక 100 సంవత్సరాల వెనకాల వీళ్ళంతా అక్కడ మచిలీపట్నము, సంథింగ్ విజయనగరము, వైజాగ్, అక్కడ నుంచి వీళ్ళంతా ఇక్కడ వచ్చి స్థిర నివాసం అయితే ఏర్పరచుకున్నారు. ఏంటంటే వీళ్ళ చేపల వేటకైతే వెళ్తారు వీళ్ళు. అక్కడ నుంచి చేపల వేట కోసం వచ్చి ఇక్కడైతే టోటల్గా 100 years నుంచి వీళ్ళు ఇక్కడే వీళ్ళు ఉండిపోయారు. సో ఇక్కడ ఒక విలేజ్, దీన్ని అందుకనే అక్కడ వైజాగ్ నుంచి వచ్చినందుకు వీళ్ళకి వైజాగ్ కాలనీ అని పేరు వచ్చేసింది. సో ఇది మన తెలంగాణకి, మనకు హైదరాబాద్లో చాలా దగ్గర, జస్ట్ ఒక 120 kilometers ఉంటుంది మీరు చూసుకుంటే కనుక. దీనిలో ఇంకా మేము నెక్స్ట్ బోట్ కూడా వెళ్తున్నాము. మాకు బ్యాక్ ఎండ్లో మీకు కనిపిస్తుంది కదా బోటు. ఇప్పుడు మేము ఆ లాస్ట్ చివరి గుట్ట వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాము. ఇక్కడ ఏం లేదు, అంటే వాటర్ ఉంటుంది మంచిగా, అంటే వ్యూ బాగుంటుంది. మనకు
సిటీలో కొంచెం ఒక 1 వీక్ వర్క్ అంతా వీకెండ్ అంతా వర్క్ చేసిన తర్వాత జస్ట్ రిలాక్సేషన్ కోసం మీరైతే ఇక్కడికి రావచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. చేపలు అయితే లైవ్ ఫిష్ దొరుకుతుంది. మనం అక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ఐస్లో పెట్టిన చేపలు అయితే మనం తింటాము. ఇక్కడైతే మీరు చూసుకుంటే కనుక ఫ్రెష్ చేపలు ఉంటాయి. మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. వ్యూ మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ మీకు చూపిస్తా. మేము అక్కడ ఇందాక చేపలు తీసుకున్నాం కదా, అది ఫ్రైకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి లోపల ఒక టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చేపలు తిందామని, లేకుంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు తినొద్దు కదా. సూపర్ వ్యూ. చూస్తున్నారు కదా, ఇప్పుడు వరకు అయితే గుడి పైకి వెళ్తున్నాము. ఇక్కడ గుడి పై నుంచి లొకేషన్ ఇలా ఉంది. వ్యూ అసలు సూపర్ లొకేషన్. చెప్పు సమత. సూపర్ అంటే సూపర్, మస్తు వండర్ఫుల్. చూస్తే మీరు అసలు అదే చాలా బాగుంది వ్యూ. అయితే రావచ్చు. ఇది గుడి పైకి అయితే వచ్చేసినాము కార్లోనే. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది గుడి ఫ్రంట్ ఇదండి. చాలా బాగుంది, అద్భుతమైన. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, సూపర్ సూపర్ సూపర్. అసలు ఎంత అద్భుతమైన ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే మనం అక్కడ వైజాగ్ కాలనీ నుంచి మళ్ళీ ఇక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినాము. అసలు అద్భుతమైన ప్లేస్. ఒకసారి చూసుకోవచ్చు ఫ్రంట్ వ్యూ. టెంపుల్కి చుట్టూ వాటర్ అన్నట్టు, ఎందుకంటే కొండల మధ్యలో ఉంది టెంపుల్ వచ్చేసి. ఎటు చూసినా వాటరు, కొండలు, ఆ మధ్యలో టెంపుల్. చూడండి, వ్యూ అయితే చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు చూసుకుంటే అసలు అద్భుతమైన లొకేషన్. మీరు చూసుకోండి, అదంతా
చుట్టూ వాటరు, చూడండి మొత్తం చుట్టూ. ఇప్పుడు మీరు ఫ్రంట్లో అయితే గుడి ఉంది, ఇది గుడి, ఇది ఫ్రెండ్స్ గుడి చూపిస్తా. చూడు ముందుకు పోయి చూడు. బర్మా స్వామి భక్తుడు, శిష్యుడు అంటే భక్తుడు అయిన టెంపుల్ అది కాదు. హౌస్ కాడ. ఓకే రెడీ, 1 2 3 కమాన్. చూడనా ఇదే నాగార్జున సాగర్ వాటర్. ఇక్కడ చూసిన వాటర్ అనే దానికి సంబంధించిన బ్యాక్ వాటర్ అన్నట్టు నాగార్జున సాగర్ నుంచి. ఈ కొండలు మొత్తం ఈ నల్లమల్ల అడవులో ఉందన్నట్టు. టెంపుల్ జస్ట్ ఎలక్షన్ थोड़ा रिकॉर्ड ఉంది మొత్తం కట్ करना. వైజాగ్ కాలనీ తర్వాత ఇందాక లోపలికి వెళ్ళి వస్తుంటే ఆ లోపల నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ లచ్చిరామ్ సాద్ అంటే ఇక్కడ లోకల్ పీపుల్స్ది బంజారా ఫేమస్ గార్డ్ అయితే ఒక టెంపుల్ అయితే ఇక్కడ ఉంది. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ చాలా పెద్ద జాతర కార్తీక మాసంలో ఆ టైంలో జరుగుతుంది. అయితే మీరు చూసుకుంటే కనుక టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో వాటర్ ఉన్నాయి. మీరు ఇట్లా చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడంతా బ్యాక్ ఎండ్ అంతా మీరు మొత్తం ఇదంతా వైజాగ్ కాలనీ, ఇదంతా మీరు చూసుకుంటే సూపర్ వ్యూ. మీరు చూసుకోవచ్చు బ్యాక్లో ఇదంతా కృష్ణా రివర్, కృష్ణా బ్యాక్ వాటర్ అనమాట. వెనకాల చూసుకుంటే ఫ్రంట్లో మీకు టెంపుల్ ఉంది. అసలు అద్భుతమైన వ్యూ. మీరు చూసుకుంటే కనుక ఇంత మంచి లొకేషను చాలా మిస్ అయిపోతారు మీరు. హైదరాబాద్కి ఒక 120 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఎండ బాగా తగలడం వల్ల అట్లా అవుతుంది. సో ఏంటంటే హైదరాబాద్కి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చాలా మంచి లొకేషన్ అయితే. టెంపుల్ వచ్చేసి లచ్చిరామ్ సాద్ అంటే బంజారాలకి దేవుడు ఆయన జాతర అయితే ఇక్కడ జరుగుతుంది. కానీ వ్యూ అయితే ఫెంటాస్టిక్గా ఉంది ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన ఫ్రెండ్స్. సూపర్. ఎలా ఉంది బాలు? సూపర్, నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా వచ్చి చూడాలని అనుకుంటున్నా. చెప్పు బాలు, ఎట్లుంది ప్లేస్? టెంపుల్ అయితే సూపర్, లొకేషన్ సూపర్. ఇది నియర్లీ మన వైజాగ్ కాలనీకి దగ్గరలో ఉంది. ఎటు చూసినా కొండలు, రివర్ అంటే ఇది నాగార్జున సాగర్ది ఎడమ కాలువ, అక్కడ బ్యాక్ వాటర్ అన్నట్టు. ఎటు చూసినా కొండల మధ్యలో అయితే టెంపుల్ ఉంది. ఇది వచ్చేసి బంజారాల ఆరాధ్య దేవుడు తులసి సాద్ టెంపుల్ ఇది. లచ్చు ఓకే ఫ్రెండ్స్, వెనకాల గుడి అయితే చూశారు కదా, మొత్తం లొకేషన్ అయితే చూసుకున్నారు కదా.
యాక్చువల్లీ ఇప్పుడు టెంపుల్ హిస్టరీ ఏంటంటే ఒక 300 సంవత్సరాల కింద బంజారా లంబాడీస్ల దైవమైన తులసిదాస్ స్వామి ఆయన ఒక చిన్న గుట్టలో ఒక చిన్న గుడి లాంటిది ఉంది అనమాట. అప్పట్లో ఆయన బ్రహ్మస్వామికి చాలా ప్రియమైన భక్తుడు. సో ఆ తర్వాత ఇక్కడ మనకున్న లోకల్స్ బంజారా జాతి పెద్ద మనుషులు అయితే టెంపుల్ని చాలా డెవలప్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఉంది. చుట్టూరా నీళ్ళు, మధ్యలో మొత్తం కొండలు, ఆ కొండల మధ్యలో ఆ టెంపుల్ అనేది అసలు చాలా అద్భుతమైన వ్యూ. అయితే మీరు చూసుకుంటే ఇక చిన్న గుట్టలో ఉన్న టెంపుల్ని చిన్నగా ఇక్కడ చాలా ఇంత ఫేమస్ అయితే చేశారు. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కట్టారు. మీరు చూసుకుంటే వెనకాల మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా, మీకు మీ టోటల్ వ్యూ అయితే ఇందాక నేను చూపించాను వీడియోలో. మీరు అసలు ఇంత మంచి ప్లేస్ అయితే మీరు మిస్ చేసుకున్న వాళ్ళే అవుతారు. ఎందుకంటే అంత అద్భుతంగా అయితే ప్లేస్ ఉంది. హైదరాబాద్కి చాలా దగ్గరలోనే ఉంది. జస్ట్ ఒక 120 కిలోమీటర్స్, 3 hours జర్నీ ఉంటుంది. కానీ చాలా మా ఉద్దేశం ఏంటంటే అందరు ఫేమస్ టెంపుల్స్కి అయితే అందరు చూపిస్తున్నారు, కానీ ఇట్లాంటి ఇంత మంచి టెంపుల్స్ అంటే ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి చాలామందికి అసలు తెలియదు, చాలా తక్కువ మందికి అయితే తెలుసని నేను అనుకుంటున్నా. కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా సూపర్. అసలు మీరు ఒక్కసారి విజిట్ చేయండి, చాలా అద్భుతంగా అయితే మీకు ఒక మంచి అనుభూతి అయితే వస్తుంది. చాలా బాగుంది. చుట్టూరా మీకు అసలు ఆ వాటర్ మధ్యలో టెంపుల్ అనేది ఇట్స్ అమేజింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దమ్మ అయితే హాయ్ పెద్దమ్మ చెప్పు. హాయ్. ఇక మా కోసం చేపల కర్రీ చేసింది. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము ఇక్కడ చేపలకి ఆర్డర్ ఇచ్చాము. పెద్దమ్మ చేసి పెట్టింది అన్నము అండ్ నెక్స్ట్ ఫిష్ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి రొట్టెలు, జొన్నె రొట్టెలు ఫ్రెండ్స్. ఓకే, మొత్తానికైతే ఈ టైంకి అయితే ఫుడ్ తింటున్నాము. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే వైజాగ్ కాలనీలో ఇక్కడే పెద్దమ్మ దగ్గర చాలా అద్భుతంగా ఉంది. వచ్చి ఇక్కడ చాలా తక్కువ, ఎంత పెద్దమ్మ తీసుకుంటుంది, కేజీకి 100 రూపాయలు తీసుకుంటారు ఫుడ్ అరేంజ్ చేయడానికి. అయితే చేపలు మనమే తీసుకోవాలి, రొట్టెలు అన్నము 100 రూపీస్ తీసుకుంటారు కేజీకి. ఎప్పుడైనా వైజాగ్ కాలనీలో స్టార్టింగ్ పాయింట్లోనే ఉంటుంది, మీకు వైజాగ్ కాలనీ ఎంటర్ అయ్యే టైంలోనే ఉంటుంది. చూసుకోవచ్చు మీరు, ఒక చిన్న షాప్ ఉంటుంది, ఆర్డర్ చేసుకొని తిని ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే బాయ్. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది, చెప్తే కూడా ఏం అర్థం కాదు మీకు. వచ్చి చూసి ఫ్యామిలీతో అయినా లేకపోతే ఫ్రెండ్స్తో అయినా, మీకు లవర్స్ ఉంటే లవర్స్తో అయినా, ఎవరితో వచ్చినా కానీ ఇక్కడ ప్రపంచం అయితే అంత బాగుంది. చుట్టూ నది, ఇక్కడ ఇదంతా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. అక్కడ టెంపుల్ చూశారు కదా ఎలా ఉందో, మర్చిపోలేను నేనైతే ఈ రోజుని లైఫ్లో. ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ ఇలాంటి చూడడం నేను. ఒకవేళ దీనికంటే హై చూసి ఉన్నా మీరు, ఇది ఒక పల్లెటూరు విలేజ్లో ఉంది. విలేజ్ పక్కన మన బంజారా దేవుణ్ణి మొక్కే టెంపుల్ ఉంది ఇక్కడ. ఆ టెంపుల్ని మస్తు కట్టారు ఇక్కడ, చుట్టూ నది, మధ్యలో గుడి. అసలుకి దీన్ని అయితే నేను మర్చిపోలేకపోతున్నా. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుచున్నాను.